డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై తెలంగాణ హైకోర్టు కీలక సూచనలు. వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు, న్యాయస్థానం. రామగుండంలో కాపుషన్ల జాతర, నామినేటెడ్ పదవుల భర్తీకి సిద్ధమైన నోటిఫికేషన్. నేరాల నియంత్రణకు సిసిసి నస్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం సోనియానగర్, శ్యామ్నగర్ ఏరియాలో నిర్వహణ. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్. ఏఐటీసీ RG1 బ్రాంచ్ కార్యదర్శిగా రంగు శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా మాదన మహేష్లు నియామకం. హైదరాబాద్ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఆర్థిక శాఖపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ల డబ్బులు వాళ్లకే ఇవ్వడానికి ఎందుకింత ఆలస్యమని కోర్టు ప్రశ్నించింది. రిటైర్డ్ ఉద్యోగులు చాలా సున్నితమైన వర్గమని, వారి జీవితాలతో చెలగాటం ఆడకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వారికి రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలని హెచ్చరించింది. ఈ కేసును జూన్ 10వ తేదీకి వాయిదా వేస్తూ ఆలోపు అన్ని బెనిఫిట్స్ చెల్లింపులు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు వచ్చే సమయానికి ఒక్క రిటైర్డ్ ఉద్యోగి కూడా బెనిఫిట్స్ రాలేదని చెప్పకూడదని హైకోర్టు కఠినంగా వ్యాఖ్యానించింది. పెద్దపల్లి జిల్లాలో అతిపెద్ద తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రామగుండంలో అధికారులు లేక సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. కార్యాలయంలో తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉండటంతో గత 10 రోజులుగా కులం, ఆదాయం, నివాసం ధ్రువపత్రాలు జారీ నిలిచిపోయింది. రామగుండం తహసీల్దార్ పరిధిలో పూర్తిగా కార్పొరేషన్ ఉంది. కార్పొరేషన్ పరిధిలో సుమారు 3.5 లక్షల జనాభా ఉండటంతో ధ్రువపత్రాల కోసం పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివస్తున్నారు. అయితే సంతకం చేయాల్సిన అధికారులు లేకపోవడంతో సిబ్బంది చేతులెత్తేశారు. మరోవైపు గురుకుల పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు సకాలంలో పత్రాలు అందక సీటు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్కి మెసేజ్ పెట్టారు, ఆర్డీఓకి పెట్టారు, అసలు అక్కడ నుండి కూడా ఏం రెస్పాన్స్ లేదు. మీ పిల్లలు అయితే గతనే చేస్తారా మరి? ఆఫీసర్ల పిల్లలు అయినా ఎవరు చెప్పండి సార్, సొల్యూషన్ పని కావాలి. ఏం పని ఉంటే చెప్పండి, నేను మాట్లాడతాను. మరి ఎట్లా మీకు తెలిసి కూడా ఎట్లా మాట్లాడుతారు? ఎట్లా తెలిసి మాట్లాడుతుంటారు? వాళ్ళు ఏం చేస్తారు? ఎవరేం చేస్తారు? ఎవరు చేయాలి? నేను ఆఫీస్ చేస్తున్నా. ఎవరు అడగమంటారు? అందరిని అడిగే చేస్తున్నా. నాకు తెలియక కాదు, తెలిసే చేస్తున్నా. పని కావాలి నాకెందుకు ఇవన్నీ? వాళ్ళకైతే వాళ్ళు సంతకాలు పెడతా, వాళ్ళ ఫైల్ క్లియరెన్స్ అయితే కదా సార్. వాళ్ళ పిల్లలు అయితే ఇట్లా చేస్తారా? ఇప్పుడు అదే పెట్టి చూసుకుంటారా? కరెక్ట్ సార్, పిలిపియండి సార్. ఏంటిదండి ఏం చేస్తాం? సమస్య ఉంటే పరిష్కారం ఉండండి, సార్ దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ చెప్పండి. ఆర్డీఓ చెప్పినా, అందరికి చెప్పినా. ఎవరు చేసే పని ఎవరు చేయమంటారు సార్? సీఏ గారు ఇస్తారా సర్టిఫికేట్? సార్ ఆర్డీఓకి రిప్రజెంటేషన్ పెట్టినా, ఆ కలెక్టర్ పెట్టినా, కలెక్టర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆఫీసర్ రాడు, ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. కలెక్టర్కి రెస్పాన్సిబిలిటీ లేదా సార్? ఇచ్చేసి అయిపోయింది, చూపించేది మీ సేవలు అయితే రావట్లేదు. సాయి విద్యాలయం ఇక్కడ ఎన్టీఓ స్కూల్ ఉంది కదా. మా బాబు సార్ IIIT రాయ్పూర్లో 4th ఇయర్ అయిపోయింది. గేట్ రాశాడు. గేట్ రాసిన తర్వాత ఇప్పటి వరకు రోజు సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ కోసం అడుగుతున్నాడు. అప్లై చేసి వారం రోజులు అవుతుంది. ఇప్పటి వరకు సర్టిఫికేట్ లేదు.
సరే ఎవరినైనా పోయి రిక్వెస్ట్ చేసుకుందామంటే ఎంఆర్ఓ లేరు, ఎంఆర్ఓ డీటీ ఉంటే ఆ డీటీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినారు, ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఇన్ఛార్జ్ ఇచ్చినామని చెప్తున్నారు, ఆర్టీఓ దగ్గరికి పోతే ఇన్ఛార్జి ఆర్డర్స్ పాస్ చేయలేదు. ఎలాంటి ఇన్ఛార్జి లేకుండా నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు ఛార్జ్ ఇవ్వకుండా ఎవరైనా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే ఏదైనా ఇబ్బందుల వల్ల పోయినా ఎవరికైనా ఛార్జ్ ఇచ్చిపోతారు. ఇక్కడ ఎలాంటి ఛార్జ్ లేకుండా ఇప్పుడు వాళ్ళని అడగండి, డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఎవరికి ఛార్జ్ ఇవ్వలేదు సార్, ఎవరు లేరు సార్ అని చెప్పి చెప్తున్నారు. సర్టిఫికేట్ ఇష్యూ చేసే పరిస్థితి లేదు. రేపటికి నా కొడుకుది లాస్ట్ డేట్ ఉన్నది, 10th లాస్ట్ డేట్ పీజీ అప్లై చేసుకోవడానికి గేట్ రాసి గేట్ క్వాలిఫై అయ్యిండు. ఎక్కడైనా మద్రాస్ కానీ లేకపోతే బాంబేలో కానీ లేదా ఖరగ్పూర్లో కానీ ఎక్కడైనా అప్లై చేసుకోవడానికి ఈ ఓబీసీ సర్టిఫికేట్ లేకుండా ఇంత ముందులాగా పరిస్థితులు లేవు. ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ ఎలాంగ్ విత్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. నేను రిక్వెస్ట్ చేసిపోతున్నా వాళ్ళందరి స్టాఫ్లందరినీ, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మేము వస్తే సార్ మేము ఏం చేయమంటారంటారు. ఆఫీసర్ హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇదే సమాధానం చెప్పి పంపిస్తున్నారు. వాస్తవానికి ఇన్ఛార్జ్ కూడా లేని పరిస్థితి. ఈ ఎంఆర్ఓకి నేను కలెక్టర్కి మెసేజెస్ ఫార్వర్డ్ చేసిన, కలెక్టర్కి రిక్వెస్ట్ చేసిన, తర్వాత వాళ్ళ పిఏకి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసిన, ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసిన, మధ్యాహ్నం ఫోన్ చేసిన, వెయిట్ చేయండి సార్ నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పారు. ఇప్పటివరకు లేదు. మెసేజ్ కావాలంటే చూపిస్తాను నేను. మిగతా వాళ్ళందరికీ తెలియదు, ఇగ్నోర్ చేస్తున్నామో, మీరు హయ్యర్ ఆఫీసర్ దగ్గర పోవాలని చెప్పేసి పోలీసు మిత్రులు మాట్లాడుతున్నారు. నేను హయ్యర్ ఆఫీసర్స్ కంప్లైంట్ చేసిన, కలెక్టర్ కంప్లైంట్ చేసిన, మరి ఇంకెవరికి ఎవరి దగ్గర పోవాలంటే ఒక మినిస్టర్స్ తర్వాత సీఎం మిగిలిండ్రు, వాళ్ళకి ఏమంటే చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది అదే. ఎట్లా నాకు రేపు లాస్ట్ డేట్ అయిపోతుంది, దాని తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి. ఇది సార్ పరిస్థితి. నా పిల్లలతో పాటు ఇంతకుముందు కూడా ఐఐటి అబ్బాయి కోసం అప్లికేషన్ చేసిండ్రు, వీళ్ళు అప్లికేషన్ చేసిండ్రు. వీళ్ళు ఎవరికి కూడా ఇన్ని రోజులు అవుతుంది ఇక్కడ ఏం చేసే పరిస్థితి లేదు. ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళ ఆఫీసర్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నీచమైన పరిస్థితి ఉంది. ఇంతకంటే నీచమైన పరిస్థితి, నీచమైన డిపార్ట్మెంటు ఇంకొకటి ఉండదు. ఇలాంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఇన్ఛార్జ్ ఇవ్వని పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఇన్ఛార్జ్ ఆఫీసర్ లేకుండా ఉంటుందా? ఎక్కడైనా ఉంటుందా? మీరు ఎక్కడన్నా చూసిరా? మీ జీవితంలో చూసిరా? ఏమన్నా ఇప్పుడు నేను ఏం చేయలేదు కదా, మా డిపార్ట్మెంట్ నుంచి సెక్యూరిటీ పెట్టుకున్నారు సార్. దాన్ని మనం ఏం కాదనలేము. నేను చేసే పని నేను చేస్తా, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. నేను దేనికి వెరిచి ఆగేది లేదు. వాళ్ళు ఏం చేస్తారో చేయండి. నా ఒక్కరి కోసం కాదు, మిగతా 100 మంది వచ్చి తిరిగిపోతున్నారు. వారం 10-15 రోజుల నుంచి ఆఫీసర్ లేకుండా ఉన్న ఆఫీసరు అటు ఇటు తిరుగుతుంటారు. ఏదో మొబైల్ పనుల మీద తిరుగుతుంటారు. ఆఫీసర్ లేకుండా ఇట్లా పనులు ఎక్కడైతాయి? ఇన్ఛార్జి కూడా లేకుండా ఉండే ఆఫీసు ఎక్కడ ఉండదు. ఇంత నీచమైన పరిస్థితి ఎక్కడ ఉండదు. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉండదు. నా పేరు సరిత సార్. నేను సాయి విద్యాలయం స్కూల్ టీచర్ని. యాక్చువల్గా మా పిల్లలకి 10 మెంబర్స్కి సీట్స్ వచ్చాయి గురుకులాలో. అయితే వాళ్ళ పేరెంట్స్ 10 days నుంచి రెగ్యులర్గా వస్తున్నారు, ఆఫీస్కి వస్తున్నారు, అప్లికేషన్స్ ఇచ్చారు. అయినప్పటికీ ఇక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. అయితే వాళ్ళు మా స్కూల్కి వచ్చి మాకు కంప్లైంట్స్ ఇస్తున్నారు, మేడం ఇలా మేము 10 days నుంచి తిరుగుతున్నాము, కనీసం వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు, అసలు మాకేం అర్థం అవ్వట్లేదని వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తే మేము ఈరోజు రావడం జరిగిందండి ఇక్కడికి. సో ఇక్కడ చూస్తే ఏమో పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడ కనీసం ఇన్ఛార్జ్ కూడా లేరని చెప్తున్నారు. సో ఇలాంటి దాన్ని నేను కూడా ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. ఇన్ఛార్జ్ లేకుండా ఎలా రన్ చేస్తారండి ఒక ఆఫీస్ని? చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ. అక్కడ నుంచి మాకు కూడా ప్రెషర్స్ అవుతున్నాయి. గురుకుల హెడ్ మాస్టర్స్ ఏమో లేదంటే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, మేము అసలు అడ్మిషన్ చేసుకోము. 15కి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అండి, 15కి లాస్ట్ డేట్. సో ఇప్పుడు ఏం చేయమంటారు? పిల్లల భవిష్యత్తు, దీని వలన పిల్లల భవిష్యత్తు వేస్ట్ అవుతుంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్, వీలైనంత త్వరగా దీనికి ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. హిందూ బంధువులను ఏకం చేయడం కోసం ఈ నెల 12న రామ్నగర్ మండలం హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని హిందూ ధర్మరక్షణ సమితి ప్రతినిధులు వెల్లడించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హిందూ ధర్మరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు వడ్డేపల్లి భారతి మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చైతన్యపరిచి అందరినీ సమైక్యం చేసి భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కనుమరుగవుతున్న హిందూ సంస్కృతి, మన సంప్రదాయాలను మనం రక్షించుకోవడం కోసం ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు గోదావరికని పరశురామ్ నగర్లో మార్గదర్శి విద్యావిహార్ స్కూల్లో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ హిందూ సమ్మేళనంలో హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో హిందూ ధర్మ రక్షణ సమితి అధ్యక్షులు రేగటి రాజేష్, నాయని ఓదేలు, శివ, రామ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. హిందూ సమ్మేళనం కోసమై ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఆత్మీయ హిందూ సోదరి సోదరమణులారా, దేశానికి హిందూ ధర్మము, హిందూ సంస్కృతి
మరియు హిందూ సమాజం కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1952లో ప్రారంభించబడి ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను చూసింది. నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత ఎంతైనా అవసరం ఉంది. హిందూ సమాజం పట్ల గౌరవభావం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకితాభావం, సేవాగుణం వంటి వాటిని వికసింపజేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి ఏకాత్మత భావన, దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలబెట్టాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలను జరుగుతున్నాయి. ముఖ్యంగా మా పరిధి వచ్చేసి రామ్నగర్ మండల్లో జరిగే హిందూ సమ్మేళనంలో కులాలకి, భాషలకి, పార్టీలకి, వివిధ ప్రాంతాలకు అతీతంగా మనమందరం కుటుంబ సమేతంగా ఈ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయగలరని ఆహ్వానిస్తున్నాం. భారతదేశం పట్ల, హిందూ ధర్మం పట్ల మన నిబద్ధతను చాటుదాం. భారత్ మాతాకి జై. సమ్మేళనము ఆదివారము 12వ తారీఖు, సమయం 5 గంటలకి, స్థలం మార్గదర్శి విద్యావిహార్ స్కూల్. భారత్ మాతాకి జై. సమితి ఈరోజు ప్రెస్ మీట్లో పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు భారతదేశంలో హిందువులు అంటే ఒక గౌరవంగా అందరం ఇందులో ఏకభావంతో ఉండాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, మరి రామ్నగర్ మండలంలో రామ్నగరు, భగత్ సింగ్ నగరు, కృష్ణానగరు, పరశురామ్ నగరు, సంజీవ్ నగరు, తర్వాత ఫ్రాంక్లైన్ ఏరియా మొత్తం ఒక 5 డివిజన్లు కలిసి ఒక మండలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మండలం హిందువులందరూ 12వ తారీఖు 5 గంటలకు అందరూ తప్పకుండా మార్గదర్శి స్కూల్కు వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలనేది తెలియజేస్తూ, మరి కుటుంబ సభ్యులతో హిందువులందరూ మరి ఆ రోజు చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది. మరి బోనాలు, తర్వాత డప్పుళ్ళు, కళాకారులు, కోలాటాలు, అన్ని రకరకాలుగా మరి అక్కడ స్టేజ్ మీద పాటలు ఉంటాయి. అన్ని రకాల కుటుంబ సభ్యులతో వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలనేది తెలియజేస్తూ, మరి హిందువులు అందరూ కలిసికట్టుగా ఉండి తప్పకుండా అందరం ఈ యొక్క సభను విజయవంతం చేయాలనేది యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. నేరాల నియంత్రణకు సిసిసి నస్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం సోనియానగర్, శ్యామ్నగర్ ఏరియాలో నిర్వహణ. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మికంగా శ్యామ్నగర్ మరియు సోనియానగర్ ఏరియాలో సిసిసి నస్పూర్ పోలీస్ సిబ్బందితో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య అతిథిగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సర్కిల్ సిఐ జి రవీందర్ ఈ ప్రోగ్రాంకి హాజరు కావడం జరిగింది. ఇందులో భాగంగా మంచిర్యాల ఏసీపీ ముఖ్యంగా వేసవిలో సెలవులు ఉండడంతో ప్రజలు ఎక్కువగా ఊర్లకు వెళుతూ ఉంటారు. కాబట్టి ఇంటికి తాళం వేసి వెళ్ళాలి. ఊరు వెళ్లిన వారు జాగ్రత్తలు పాటిస్తూ వారు ఇంకా ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రవీందర్, సిసిసి నస్పూర్ ఎస్ఐ ఎం ప్రశాంత్, హాజీపూర్, శ్రీరాంపూర్ ఉమెన్, పిఎస్ సిసిసి నస్పూర్ సిబ్బంది, సోనియానగర్, శ్యామ్నగర్ ప్రజలు పాల్గొన్నారు. లో భాగంగా ఈరోజు సిసి నస్పూర్ పిఎస్ లిమిట్స్లో శ్యామ్నగర్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో పేపర్లు లేని సైకిల్ మోటార్స్ దాదాపు 67 వరకు, ఆటోలు కూడా ఉన్నాయి. దీంట్లో ఒక 8, 2 కార్లు. నేను వాళ్ళకు ఒకటి విన్నవిస్తూ ఉన్నా. సో అన్ని రిజిస్ట్రేషను, ఇన్సూరెన్సు, పొల్యూషను, ఎవ్రీథింగ్ కూడా అంటే సరి అయిన పత్రాలు మీతో పెట్టుకోండి. ఏదన్నా ఉంటే ఇవి ఇప్పుడైతే ఏవైతే పట్టుకున్నామో వాటన్నిటికీ ఆ పత్రాలు మీరు ఇయ్యాల రేపట్ల సరి చేసుకోవాలని మేము వాళ్ళందరినీ కోరుతా ఉన్నాము. ఇంకా ఏదన్నా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినట్టయితే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ సహకారం తీసుకొని మీ సమస్య పరిష్కరించుకోవాలనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శిగా రంగు శ్రీనివాస, సహాయ కార్యదర్శిగా మాదన మహేష్లు నియమితులయ్యారు. గోదావరిఖని భాస్కర్రావు భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్లు పాల్గొని సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందు భాగాన వస్తున్న రంగు శ్రీనివాస్ను ఆర్జీవన్ కార్యదర్శిగా, మాదన మహేష్ను సహాయ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవన్ కార్యదర్శిగా నియమితులైన రంగు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మాదన మహేష్లు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన ఏఐటీసీ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్జీవన్ ఏరియాలో కార్మికుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ పై నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఆర్జీవన్ సింగరేణి కార్మిక సోదరులకు, సోదరమ్మలకు అందరికీ నమస్కారం. ఆర్జీవన్లో గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత మొన్నటిదాకా బ్రాంచ్ సెక్రటరీ పోషం గారు ఉండే ఆయనే రాజీనామా చేయడం వల్ల నిన్న జరిగిన ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కమిటీ సమావేశంలో నన్ను ఈ ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సహాయ కార్యదర్శిగా మాదన మహేష్ను కూడా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన కార్మిక వర్గానికి, అదేవిధంగా మా యూనియన్ నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సీతారామయ్య సార్కు, రాజ్ కుమార్ సార్కు, అదేవిధంగా మాకు ఎల్లవేళలా వెన్నంటి ఉండే మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లన్న గారికి, స్వామి గారికి, అలాగే స్వామన్న గారికి, అలాగే బ్రాంచ్ కమిటీ నాయకులందరికీ, ఫిట్ కమిటీ ఫిట్ సెక్రటరీలకు, అదేవిధంగా సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ డెలిగేట్స్ అందరికీ పేరు పేరున నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్జీవన్ ఏరియాలో కార్మికుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఇక ముందున్న సమస్యలు కూడా పరిష్కరించడానికి నేను కార్యదర్శిగా 24/7 కార్మికులకు ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి హక్కును సాధించడానికి యాజమాన్యంతో మాట్లాడి సాధించడానికి మేము ముందు వరుసలో ఉంటాం. కాబట్టి కార్మిక సోదరులంతా అర్థం చేసుకొని ఏ సమస్య ఉన్నా కానీ గుర్తింపు సంఘంగా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే అన్ని విధాలుగా ఏ సమస్య లేకుండా చేయడానికి ఎల్లప్పుడూ మీలోనే ఉంటూ మీ సమస్యల కోసం పోరాడే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కాబట్టి సమస్యలు ఏదున్నా మా దృష్టికి తీసుకొస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఏమైనా పరిష్కారం కాని సమస్యలు ఉంటే దాన్ని పై నాయకత్వానికి కూడా తీసుకుపోయి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. ఎల్లవేళలా మేము ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. మల్యాలపల్లి సబ్ స్టేషన్ ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ల జేఏసీ చేపట్టిన నిరవధిక సమ్మె రెండవ రోజు చేరిన నేపథ్యంలో బీజేపీ మహిళా నేత కందుల సంధ్యారాణి ఆ సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ రంగంలో అహర్నిశలు శ్రమిస్తున్న 20,000 మంది ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు బీజేపీ పార్టీ పక్షాన తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వంపై సమర సంఘం పూరించారు. రాష్ట్రానికి వెలుగులు పంచుతూ ప్రమాదకర పరిస్థితుల్లో విధి నిర్వహణ చేస్తున్న ఆర్టిజన్లను పాత ఏపీ సబ్ నిబంధనల ప్రకారం తక్షణమే క్రమబద్ధీకరించాలని, వారిని సెకండ్ గ్రేడ్ కార్మికులుగా చూడడం రాజ్యాంగ విరుద్ధమని వారు ఈ సందర్భంగా తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండెపోయిన భూమయ్య, అంకరి భరత్, పరకాల మురళి, బండారి శ్యామ్ పటేల్, చెలువేరు కుమార్, జక్కన బాలు, శిలారపు కళ్యాణ్, ఏడుకొండ తిరుపతి, అల్చేరి గౌరీ శంకర్, శ్రీనివాస్, సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన మన కాన్స్టిట్యున్సీ అధ్యక్షురాలు, బీజేపీ అధ్యక్షురాలు, మన కార్మికుల ఆర్టిజన్ కార్మికుల మరియు అన్మాండ్, జెన్కో అన్మాండ్, మిగతా ఎంపీడీసీలు కార్మికులకు కార్మికుల ఐక్యత, ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే, ఏపీఎస్సీబీ రూల్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే, స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. ఆవాజ్ దో, ఆవాజ్ దో. మన పార్టీ నాయకత్వం ఇక్కడికి మా దీక్ష శిబిరాన్ని ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్
విద్యార్థులు బట్టి అర్హులైన అందరికీ కన్వర్షన్ ఇప్పియాలి. ఒకే సంస్థ స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ వెంటనే విద్యుత్ ఆర్టిజన్ల ఐక్యత ఒకే సంస్థ ఆర్టిజన్ల ఐక్యత ఒకే సంస్థ స్టాండింగ్ ఆర్డర్స్ వెంటనే आवाज दो आर्टिजन कार्मिकुल ऐक्यत आर्टिजन कार्मिकुल ఐక్యత. ధన్యవాదాలు. ఇవాళ వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉన్నది. నేను నిజంగా ఈ వేదిక నుండి చెప్తా ఉన్నాను, అన్న మీ అందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ పూర్తి సపోర్ట్ ఉంటుంది, మద్దతు ఉంటుంది. ఇలా 3వ రోజు కదా, 30 రోజులు చేయండి. ఇలా అవసరమైతే మేము కూర్చుంటాం మీతో గట్టిగా. ఒకరోజు మాకు అవకాశం ఇస్తే మా కార్యకర్తల నాయకులతో వచ్చి ఇక్కడ మీకు మద్దతుగా కూర్చుంటాం. మీరు ఏ ఉద్యమ కార్యాచరణ ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మీ ముందుండి మీ పోరాటంలో భాగస్వామ్యం వహిస్తాం. ఎందుకంటే ఇవాళ క్షేత్రస్థాయిలో పనిచేసేది మీరు. ఇలా ఒక సంస్థలో 2 విధానాలు ఉండడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇవాళ ఒకే విధానంతో అందరికీ కూడా సరైనటువంటి అవకాశాలు ఇచ్చినప్పుడు మాత్రమే సంస్థ బాగుపడుతుంది. కాబట్టి ఆ రుచిని చూపెట్టాల్సినటువంటి అవసరం వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన ఘటనలో విషాదం చోటు చేసుకుంది. జనగామ జిల్లాకు చెందిన యువకుడు తన మరదల్ని ప్రేమించి వివాహానికి సిద్ధమయ్యాడు. అయితే యువకుడికి హెచ్ఐవీ ఉన్నట్లు తెలియడంతో యువతి తండ్రి వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. దీంతో యువకుడు ఆమెకు హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించి ఆమెను తనతోనే వివాహం చేసుకోవాలని పన్నాగం పన్నాడు. అయితే గత నెల 11న సిరంజితో ఆమెకు బలవంతంగా రక్తాన్ని ఎక్కించి పరారయ్యాడు. బాధితురాలు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 13న మండల కేంద్రంలో శ్రీపాదరావు స్మారక ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు ఫ్రాంచైజర్లు అన్వర్, ఇనగంటి రామారావు, ఫీట్ల గోపాల్, అంబీరి శ్రీనివాస్, ముత్యాల దామోదర్, కుక్క కుమార్, రెబల్ రాజ్ కుమార్, మహారాజ్ ఖాన్లు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని కేన్ ఫంక్షన్ హాల్లో ప్లేయర్లను వేలంపాటలో ఫ్రాంచైజర్లు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, కమాన్పూర్ ఎస్ఐ కొట్టె ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ అబ్దుల్ రఫీక్, కిషన్ రెడ్డి, పిల్లి శేఖర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. So thank you so much. The government will be very season wishes our chief guest and the owners, the captain, the ప్రేక్షకులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Thank you so much. 8 టీములతో అద్భుతమైన సమరాన్ని నిర్మించడానికి కమాన్పూర్ మండల కేంద్రంలో ఈ నెల 14న నిర్వహించే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ ఉత్సవ సమితి కమాన్పూర్ మండల అధ్యక్షులు ముకుందరాజన్న కోరారు.
శుక్రవారం కమాన్పూర్ మండల కేంద్రంతో పాటు రొంపికుంట నాగారావు, గొల్లపల్లి, సబితం, పేరపల్లి గ్రామాల్లో హిందూ సమ్మేళనం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చైతన్యపరచడం కోసం, హిందువుల్లో ఐక్యతాభావం పెంపొందించడం కోసమే ఈ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమానికి ప్రముఖులు హాజరు కానున్నారని, సమ్మేళనానికి హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాజన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ బాంధవులు పాల్గొన్నారు. గ్రామంలోని మార్కెట్ స్థలంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమానికి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పిలువగా వచ్చిన హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు పిలువగా వచ్చిన హిందూ బంధువులందరూ ఆ రోజు కూడా ఇంకా తన వంతుగా ఇంకా కొంతమందిని తీసుకొని కుటుంబ సమేతంగా వచ్చేసి మనకు ఒక గురువు గారు వస్తారు, ఒక మాతాజీ, ఒక వక్త, 3 గంటల కార్యక్రమం ఉంటుంది. అందులో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణము, గోపూజ. ఈ కార్యక్రమాలన్నీ మన హిందూ బంధువులందరూ కలిసి విజయవంతం చేసి మన యొక్క ఈ యొక్క కమాన్పూర్ యొక్క ప్రతిష్టలను నిలుపుదామని ఆశిస్తూ దీనికి ఈ కార్యక్రమానికి మన ఎన్నికల రాజేష్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్షన్ నామినేటెడ్ పదవుల జాతర నెలకొంది. 2 రోజుల్లో నోటిఫికేషన్ను జారీ చేయడానికి అంతా సిద్ధం చేయడంతో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, కార్పొరేటర్లు వీరిని ఎన్నుకుంటారు. కార్పొరేటర్లతో సమానంగా గౌరవ వేతనం పొందే కోఆప్షన్ పదవులకు ఈసారి కూడా పాత పద్ధతిలోనే 5గురికే పరిమితం చేశారు. కార్పొరేషన్లో 60 డివిజన్లకు పెంచడంతో కోఆప్షన్ పదవులు 10 వరకు పెంచుతారని ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుక్కెదురైంది. కేవలం 5 సీట్లకే పరిమితం చేస్తూ CDMA ఉత్తర్వులు జారీ చేసింది. లేదంటే వరుసగా 3 ఏళ్లు కార్పొరేషన్కు న్యాయ సేవలు అందించి ఉండాలి. రిటైర్డ్ మున్సిపల్ అధికారులు కూడా అర్హులే. నోటిఫికేషన్ వచ్చాక నోటిఫికేషన్ల పరిశీలన అనంతరం మేయర్, కార్పొరేటర్లు ఓటు ద్వారా ఎన్నుకుంటారు. గోదావరి ఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. ఆయనను హనుమకొండ లేబర్ కోర్టుకు బదిలీ చేయగా ఆయన స్థానంలో సంగారెడ్డి 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి లావణ్య రానున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35 మంది జిల్లా న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ నిన్న రాత్రి బదిలీ చేయగా వారిలో వీరిద్దరు బదిలీ జాబితాలో ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై తెలంగాణ హైకోర్టు కీలక సూచనలు. వాహన సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు. న్యాయస్థానం బంధువులు లేదా స్నేహితులకు వాహనం అప్పగించాలి. స్పాట్లో ఎవరూ లేని పక్షంలో ఫోన్ చేసి పిలిపించాలి. తెలంగాణ హైకోర్టు. తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష 19 ఏప్రిల్ 2026. తెలంగాణ మోడల్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను 19 ఏప్రిల్ 2026 నాడు నిర్వహించనున్నట్లు తెలియజేయబడింది. పరీక్ష సమయాలు కింద విధంగా ఉంటాయి. 6వ తరగతి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ప్రవేశ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను ఏప్రిల్ 10, 2026 నుండి అధికారిక వెబ్సైట్ elangamos.cgg.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించిన విద్యార్థులందరూ లింగాపూర్లోని తెలంగాణ మోడల్ స్కూల్ వద్ద హాల్ టికెట్ చూపించి పరీక్షకు హాజరు కావాలి. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. సమాధానాలను OMR షీట్లపై గుర్తించాలి. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఈ కింది వస్తువులు మాత్రమే తీసుకురావాలి: హాల్ టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, బాల్ పెన్లు, వాటర్ బాటిల్. ఇతర ఎటువంటి వస్తువులు పరీక్ష హాల్లోకి అనుమతించబడవు. ప్రిన్సిపల్ పంబాల సదానందం, తెలంగాణ మోడల్ స్కూల్, లింగాపూర్, రామగుండం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై తెలంగాణ హైకోర్టు కీలక సూచనలు. వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు. న్యాయస్థానం. రామగుండంలో కాప్షన్ల జాతర, నామినేటెడ్ పదవుల భర్తీకి సిద్ధమైన నోటిఫికేషన్. నేరాల నియంత్రణకు CCC నస్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం సోనియానగర్, శ్యామ్నగర్ ఏరియాలో నిర్వహణ. మంచిర్యాల ACP ప్రకాష్.
ఏఐటీసీ RG1 బ్రాంచ్ కార్యదర్శిగా రంగు శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా మాదన మహేష్లు నియామకం. ఇది ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిటీ హాట్వే న్యూస్.